జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. గురుడు, సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జూన్ నెల మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, రవి ఫలితాలు. మిథున రాశి వారికి రవి జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు 12వ స్థానంలోను, జూన్ 15 నుండి జూలై 16 వరకు జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడా శుభస్థానాలు కావు. స్థానంలో మార్పు కలగడం అంటే స్థానభ్రాంశం కలగడం, కొంత అనారోగ్యం కలగడం, కష్టము, మిత్ర వైరము, అపాయము, వ్యాధి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు కలగడం, బంధువులతో వైరము, అకాల భోజనము, ఆందోళన లాంటివి సంభవించే అవకాశం ఉన్నాయి. తర్వాత కుజుడి ఫలితాలు. మిథున రాశి వారికి కుజుడు జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నాడు. ఇది శుభస్థానం. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య లాభాలు, యత్నకార్య సిద్ధి, అనుకున్నది సిద్ధిస్తుంది. భూవృద్ధి అంటే ఇంటి స్థలాలు ఏమన్నా ఉంటే కొనుగోలు చేస్తారు. ఎందుకంటే కుజుడు
భూకారకుడు. భూవృద్ధి, సంతోషము, సుఖ సంసారము, కీర్తి, ఇష్ట వస్తు ప్రాప్తి, రోగాలుంటే అవి వెంటనే తగ్గిపోతాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి బుధుడు జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 12వ స్థానంలోను, దాని తర్వాత జూన్ 15 నుంచి జూన్ 29 వరకు జన్మంలోనూ సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడా అశుభ స్థానాలే. వాటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శత్రుబాధలు, కలహాలు, అపజయం, అకాల భోజనం, పరాభవం, ఉద్రేకం, బంధువులతో వైరం, దుష్టులతో సహవాసం, వస్తు నష్టాలు, ధన నష్టాలు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. గురుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం అంతా గురుడు ఈ రాశి వారికి వ్యయంలో ఉండడం వల్ల గురుడు అశుభ ఫలితాలే ఇస్తాడు. ప్రయాణాలు చేస్తారు, శుభవ్యయం చేస్తారు. అంటే తీర్థయాత్రలు చేయడం ద్వారా, దూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాన్ని సందర్శించడం ద్వారా వ్యయాన్ని చేస్తారంటే పుణ్యాన్ని ఎక్కువగా వీళ్ళు సంపాదించుకుంటారు. శుక్రుడి యొక్క ఫలితాలు. జూన్ 12 వరకు వ్యయంలోను, జూన్ 12 నుంచి జూలై 6వ తారీఖు వరకు జన్మరాశిలోను సంచరిస్తున్నాడు. మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. వ్యయస్థానం, అధికంగా ఖర్చులు చేయడం, నష్టాలు కావడంతో పాటుగా సుఖానుభూతి కలుగుతుంది. 12వ తారీఖు తర్వాత జన్మరాశిలోకి ప్రవేశించిన తర్వాత అనుకూల ఫలితాలు పొందడం జరుగుతుంది. నూతన వస్త్రప్రాప్తి, భోగభాగ్యాలు కలగడం, ధనలాభం, పరశ్రీ సంగమం, సంసార సౌఖ్యము, అనుకున్న పనులు పూర్తి కావడం వంటివి జరుగుతాయి. దాని తర్వాత శని ఫలితాలు. మిథున రాశి వారికి శని భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానము. స్థాన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. భార్యా బిడ్డలకు కష్టాలు, వృధాగా ప్రయాణం చేయడం, తండ్రి తరపు వారికి ఇబ్బందులు రావడం, కొద్దిపాటి సుఖం లభిస్తుంది. ప్రయత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి. గృహ నిర్మాణ పనులు సజావుగా సాగుతాయి. శత్రుక్షయం అనేది జరుగుతుంది. దాని తర్వాత రాహు ఫలితాలు. ఈ సంవత్సరం అంతా రాహు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషంగా ఉంటారు, కష్టాలు తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. తర్వాత కేతు ఫలితాలు. ఈ సంవత్సరం అంతా కేతు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానము. అనవసర ప్రయాణాలు, కార్య విఘ్నము, స్త్రీలతో కలహాలు, వాత రోగాలు వంటి అశుభ ఫలితాలు జాతకుడు చూస్తాడు. జై శ్రీమన్నారాయణ. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి. అంటే జాతక చక్రాన్ని, గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.